నమస్తే అండి. మా ఇంటి పాఠశాలకు స్వాగతం. నేను మీ మౌనిక. ఈరోజు మనం ఒక కొత్త కథ చెప్పుకుందామా? అనగనగా ఒక ఊరుంది. ఆ ఊరిలో కృష్ణ అనే అబ్బాయి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. కృష్ణకి ఒక 4 రోజులైతే హాలిడేస్ వచ్చాయి. హాలిడేస్‌లో పేరెంట్స్‌ని చూద్దామని ఇంటికి వెళ్తారు కదా! అలాగే కృష్ణ కూడా వెళ్దామనుకుని బస్ టికెట్ తీసుకొని బస్ ఎక్కాడంట. బస్ ఎక్కేటప్పటికి బస్‌లో ఒక్క సీటు కూడా ఖాళీ లేదు. అలాగే నుంచున్నాడు. ఇది చూసిన పవన్ అనే ఒక కుర్రాడు లెగిసి కృష్ణకి ప్లేస్ ఇచ్చాడంట. ప్లేస్ ఇచ్చి తను వెళ్ళి ఇంకొక చోట నుంచుని ఉన్నాడు. కృష్ణ వెంటనే ఆ ప్లేస్‌లో కూర్చుని అతనికి చాలా థ్యాంక్స్ అని చెప్పి కూర్చున్నాడు. ఇలా కూర్చుని ఉండగా కాస్త దూరం వెళ్ళేటప్పటికి ఆ పవన్ నుంచున్న ప్లేస్ దగ్గర ఒక ప్లేస్ ఖాళీ అయ్యిందంట. పవన్ కూర్చున్నాడంట. కానీ మళ్ళీ ఇంకొక స్టాప్ వెళ్ళేటప్పటికి ఇంకొక అతను ఎక్కాడంట. అతనికి ప్లేస్ లేదు కదా! అందుకని వెంటనే పవన్ లేసి అతని ప్లేస్ మళ్ళీ పవన్ అతనికి ఇచ్చేసాడంట. కొత్తగా ఎక్కిన అతనికి. ఇలా చేస్తుంటే కృష్ణ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు అలా ఇస్తున్నాడు అని. ఇలాగే 4, 5 స్టాపుల్లో ఎవరెక్కినా వాళ్ళకి ప్లేస్ ఇవ్వడం, తను నుంచోవడం, మళ్ళీ ఖాళీ అయ్యాక కూర్చోవడం, మళ్ళీ ఎవరైనా ఎక్కితే ప్లేస్ ఇవ్వడం చేస్తూ ఉన్నాడంట. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న కృష్ణ ఎందుకు ఇలా చేస్తున్నాడో మనం కనుక్కోవాలి అనుకున్నాడంట. కృష్ణ పవన్ దగ్గరికి తన స్టాప్ వచ్చేలోపు అయితే వెళ్ళి పవన్ని అడిగాడంట, ఎందుకు మీరు అందరికీ ప్లేస్ ఇస్తున్నారు, మీరు ఎందుకు కూర్చోవట్లేదు అని. దానికి పవన్, నేనేమీ చదువుకోలేదు, అలాగే డబ్బున్న వాడిని కాదు, కూలి పని చేసుకునే నేను ఎవరికైనా సహాయం చేయాలంటే ఎలా చేయగలను? అదే కూలి పని చేసుకునే నాకు నుంచోవడం అయితే కష్టం కాదు కదా, అందుకే నేను రోజు నుంచుని ఇలా నేను అందరికీ ఉపయోగపడే పని చేయడం వల్ల వాళ్ళు నాకు కృతజ్ఞత చెప్తారు. అది నాకు చాలా సంతృప్తిని ఇస్తుంది, అలాగే హాయిగా నిద్ర కూడా పడుతుంది అని చెప్పాడంట. అది విన్న కృష్ణకు నోటమాట అయితే రాలేదు. రోజు ఏదో ఒకటి ఇవ్వడం అంటే చిన్న మాట అయితే కాదు కదా అనుకున్నాడు. అలాగే ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి అంటే మన దగ్గర ఉండనక్కర్లేదు, ఇవ్వాలి అనే మనసు ఉంటే చాలు అనుకున్నాడంట మన కృష్ణ. ఇంత మంచి మనసున్న పవన్ అందరికంటే ధనవంతుడు అని కృష్ణ తన మనసులో అనుకున్నాడంట. సేవాగుణం, సంతృప్తి అనేది పిల్లలకి అలవర్చడం చాలా అవసరం. మానవ సేవయే మాధవ సేవ అని గుర్తించి తరిద్దాం. నమస్తే. మరి ఇలాంటి మంచి కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.